రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో ఏలూరు జిల్లాలోని కొల్లేరుకు వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది. భారీ ఎత్తున వరద ప్రవాహం వస్తూ ఉండడంతో కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రహదారులపై కొల్లేరు వరద నీరు చేరడంతో పోలీసులు పికెట్స్ ని ఏర్పాటు చేశారు. మరోవైపు కొల్లేరు నీటి ప్రవాహం ఉప్పటేరులో వేగంగా వెళ్లేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు అధికారులు. కొల్లేరుకు పెరుగుతున్న వరద నీటి ప్రవాహంతో లంక గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. కొల్లేరులో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం అల్పపీడనంగా మారటం, ఆ తర్వాత తీవ్ర అల్పపీడనంగా మారిన నేపథ్యంలో అటు గత కొద్ది రోజుల నుంచి కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు దంచుకొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వాగులు వంకలు అన్నీ కూడా పొంగి పొరలిస్తున్న సందర్భం అయితే కూడా మరోవైపు అటు ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి కొల్లేరుకు సంబంధించి నీటి ఉధృతి వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని గ్రామాలకంతా కూడా రాకపోకలు నిలిచిపోయిన సందర్భం అయితే కూడా ఉంది. ఆయా గ్రామాలకు వెళ్ళేటువంటి రహదారులపైకి అటు కొల్లేరు పొంగి పొర్లుతున్న సందర్భం అయితే కూడా ఉంది. మనం విజువల్స్లో కూడా స్పష్టంగా చూడొచ్చు. అటు ప్రత్యేకించి పెనుమాకలంక సంబంధించి గ్రామానికి సంబంధించి వెళ్ళేటువంటి ప్రధాన రహదారిపైకి మొత్తం కొల్లేరు పొంగి పొర్లిస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయా గ్రామాలకు సంబంధించి మొత్తం రాకపోకలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయి ఈ నేపథ్యంలోనే గ్రామస్తులంతా కూడా అత్యవసర పరిస్థితుల్లో బయటికి రావాలంటే నాటు పడవల సహాయంతో మరబోట్ల సహాయంతో వాళ్ళంతా కూడా బయటకు వస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. అలాగే మనుగూరు, అలాగే పెనుమాకలంక, ఇతర గ్రామాలకు సంబంధించి కైకులూరు మండలం, అలాగే మండవల్లి మండలంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలకు సంబంధించిన రాకపోకలన్నీ కూడా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే కూడా ప్రత్యేకంగా పికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. పొంగి పొర్లుతున్నటువంటి కొల్లేరు ఆ ప్రాంతానికి, అలాగే రహదారులపైన దాటేందుకు ఎవరైనా ప్రయత్నిస్తారని చెప్పి పోలీస్ పికెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగానే హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. ఎవరు కూడా పొంగుతున్న కొల్లేరు నీటి ప్రవాహం సంబంధించి దాటేందుకు ఎవరు కూడా ప్రయత్నాలు చేయవద్దంటూ కూడా హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేసిన సందర్భం అయితే కూడా ఉంది. అయితే మొత్తానికి సంబంధించి కొల్లేరులో ఉన్నటువంటి ప్రస్తుతం కొల్లేరుకు సంబంధించి కూడా 3 మీటర్ల నీటి ప్రవాహం అయితే కూడా కొనసాగుతుంది. ఇంకొక మీటర్ నీటి ప్రవాహం పెరిగితే మొత్తం కొల్లేరుకు సంబంధించి ప్రధాన రహదారులు ఏవైతే ఉన్నాయో కైకులూరు, ఏలూరు సంబంధించిన రహదారిపై కూడా ఎక్కువగా ప్రవహించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అప్పుడు అటు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉంటుందని చెప్పి కూడా అధికారులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం కొల్లేరుకు వస్తున్నటువంటి వరద నీటి ప్రవాహం అయితే కొంత నిలకడగా ఉందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. నిన్న మొన్న కురిసినటువంటి వర్షంతో మరింత పెరిగే అవకాశం ఉంటే ఒకవేళ తీసుకోవాల్సిన చర్యలపైన కూడా అటు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులతో ముందస్తు ప్రణాళికలు అయితే కూడా సిద్ధం చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలపైన కూడా అందరిని కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కూడా ఉంది. మరోవైపు గుడివాక లంక, అలాగే పత్తికోళ్ళ లంక ఈ గ్రామాలకు సంబంధించినటువంటి ప్రాంతాలకు సంబంధించి ఎవరైతే ఈ కొల్లేరు పొంగి పొర్లుతున్న నేపథ్యంలో రాకపోకలకు అంతరాయం కలుగుతారో వెంటనే 112కి డైల్ చేసే విధంగా కూడా పోలీసులు అయితే కూడా వారందరూ కూడా సూచనలు చేస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. ముఖ్యంగా లంక గ్రామాల్లో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ప్రజలంతా కూడా కొల్లేరు పొంగుతున్న నేపథ్యంలో ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చే విధంగా కూడా అవసరమైన చర్యలు అయితే కూడా తీసుకోవడం జరిగింది. ఎప్పటికప్పుడు అటు రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం అయితే కూడా పర్యవేక్షిస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. ఇదే సందర్భంలో అటు ఏలూరు జిల్లాలో మొత్తం వర్షపాతం అయితే కూడా నిన్నటి నుంచి కూడా కురుస్తున్నట్టు వర్షపాతంతో అటు యావరేజ్గా కురిసేటువంటి వర్షపాతం కన్నా ఎక్కువగా కురుస్తున్న నేపథ్యం కొన్ని మండలాలు అటు వేలేరుపాడు, కుక్కునూరు, అలాగే ఉంగుటూరు, ద్వారకా తిరుమల ఈ మండలాల్లో పెద్ద ఎత్తున వర్షపాతం అయితే కూడా నమోదైంది. దాదాపు 50 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన నేపథ్యంలో అధికారులంతా కూడా కొంత అప్రమత్తం అవడం జరిగింది. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి తాడేపల్లిగూడెం, నరసాపురం ఈ ప్రాంతాల్లో కూడా తణుకు ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పంట పొలాలన్నీ కూడా నీట మునిగినట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికి సంబంధించి ఎక్కడా కూడా ఎవరు కూడా ఇబ్బంది పడుకోకుండా తీసుకోవాల్సిన అన్ని రకాల జాగ్రత్తలపైన కూడా జిల్లా మంత్రులు, అలాగే ఇన్ఛార్జి మంత్రులు అయితే కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న సందర్భం అయితే కూడా ప్రస్తుతం కొల్లేరు నీటి ప్రవాహం అయితే కూడా 3 అడుగుల మేర కొనసాగుతుంది. మరో అడుగు పెరిగితే పూర్తి స్థాయిలో కొంత రాకపోకలకు అంతరాయం ఏర్పడే పరిస్థితులు ఉంటాయని చెప్పి కూడా అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యం అయితే కూడా ఉంది. అయితే ప్రధానంగా కొల్లేరు నీటి ప్రవాహం అంతా కూడా అటు ఉప్పుటేరులో కలిసే విధంగా కూడా తీసుకోవాల్సిన చర్యలపైన అధికార యంత్రాంగం ప్రస్తుతం అయితే కూడా దృష్టి పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. వీటిని ప్రసాద్తో శ్రీనివాస్, ఎన్టీవీ, కొల్లేరు నుంచి.